ఎలా అనిపిస్తుంది? అంటే 25 ఇయర్స్ తర్వాత కూడా అదే గ్రేస్తో మళ్ళీ ఆడియన్స్ని అలరించడం అనేది ఇట్స్ మామూలు విషయం కాదు అసలు అది. సో ఎలా అనిపిస్తుంది? సో యాక్చువల్లీ 25 ఇయర్స్ బ్యాక్ మొదలైనప్పుడు అండి, నేను మీకు తెలుసు పాడుతా తీగ అప్పుడు నాకు కూడా 15-16 ఏళ్ళు. ఓకే. ఆ తర్వాత ఫస్ట్ ఆల్బమ్ వచ్చే టైంకి, ఆ పని మొదలెట్టే టైంకి నాకు 18. ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్ అయ్యి జస్ట్ అప్పుడే డిగ్రీలోకి వస్తున్నా. అమ్మ వాళ్ళ డైరెక్షన్ లేకుండా, సాయం లేకుండా నా అంతటి నాకు చేసే పరిస్థితి, ఐ వాజ్ టూ యంగ్ టు ఈవెన్ థింక్. ఆ తర్వాత ఏమైంది, కంటిన్యూ చేసుకుంటా 25 అంటే భైరబ్బా తెలుగులో వచ్చి 25 ఇయర్స్ అయిందండి కరెక్ట్గా. నాకు సడన్గా 25 అనే నంబర్ ఎంత పెద్దగా ఉందంటే, అంటే ఒక ఫీలింగ్, బికాజ్ మైండ్ బాడీ అలా ఫీల్ అవ్వట్లేదు, బట్ నంబర్ చూస్తేనేమో 25 ఇయర్స్ అయిందా నేను మొదలెట్టి వర్క్ ఇలాగా అనేది ఒక చిన్న, ఒక పక్కేమో ఒక చిన్న హ్యాపీనెస్ ఉంటుంది, బికాజ్ ఇట్స్ అ వెరీ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ అనొచ్చు. అలా అని 2000 నుంచి 2008 వరకు చాలా యాక్టివ్గా లాట్ ఆఫ్ మ్యూజిక్ చేశాను. చాలా ఆల్బమ్స్, ఇన్ఫ్యాక్ట్ లైవ్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ కూడా చాలా చేశాను. అంటే నా ఎట్లా ఉండేవంటే పర్ఫార్మెన్సెస్, సింగ్ డాన్స్ పర్ఫామ్ లైక్ అ హోల్ ప్యాకేజ్ లాగా ఉండేది. అట్లా వస్తే అలా టక్కని చేసి ఇలా బ్లాస్ట్ లాగా ఉండి అట్లా వెళ్ళిపోయేదాన్ని. ఇట్ వాజ్ లైక్ దట్. నాకు అదే గుర్తు. ఒక పాయింట్లో అరౌండ్ 2008-9 ఆ టైంలో అండి, మ్యూజిక్ కెసెట్స్, సీడీస్ అనేది మొత్తం డిజిటల్ అయిపోయింది. కెసెట్లు అమ్మటం, సీడీలు అమ్మటం నుంచి ఇన్ని రికార్డ్స్ అమ్మాము, టాప్ 1లో ఉన్నాము, టాప్ 2లో ఉన్నాము. ఎప్పుడు కూడా ఆ స్టేజ్ నుంచి వీఆర్ డిజిటల్ జోన్లోకి వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ అ లీగల్ పైరసీ ఫర్, బికాజ్ యూ డింట్ హ్యావ్ అ రూట్ ఆఫ్ మానిటైజేషన్. సో there was nothing illegal about it. At the same time there was no revenue coming. సో అది ఎలాగా అని ఒక చిన్న గ్యాప్ ఆ టైంలో తీసుకోవటం అయింది. బికాజ్ ఈవెన్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిజినెస్ కానీ అవన్నీ కూడా నేను, బికాజ్ ఐమ్ వెరీ యాక్టివ్లీ బిజినెస్లో వ్యాపారాలు కూడా కపుల్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయండి. అవి మొదలెట్టి అవి ఒక పక్క సాగుతూ ఉన్నాయి. దెన్ ఐ వాంటెడ్ టు మై డాటర్, అప్పుడే ఐ ఆల్సో 2011-12 టైంలో ఐ హ్యాడ్ మై చైల్డ్ ఆల్సో. సో ఐ థాట్ ఓకే, ఇట్స్ ద రైట్ టైమ్. అండ్ నాకు ఆ టైంలో ఐ వాంటెడ్ టు డూ అ లాట్ ఆఫ్ స్పిరిచువల్ స్టఫ్, బికాజ్ నాకు ఎక్కడో ఒక డీప్ డౌన్ ఐ వాంటెడ్ టు టచ్ దట్ ఆస్పెక్ట్ ఇన్ మ్యూజిక్, బికాజ్ లోపల ఎప్పుడు ఉండేది. బట్ యాజ్ అ మ్యూజికల్ ఆఫరింగ్గా మొదటిసారి 2010లో 11లో చేశాను. ఇషానా అని చేశాను. అవును, అప్పుడు చేశా. ఆ తర్వాత ఐ ఫాలోడ్ ఇట్ అప్ విత్ అ లాట్ ఆఫ్ స్పిరిచువల్ మ్యూజిక్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా ఇన్ఫ్యాక్ట్ మొన్న అక్టోబర్లో పూర్తిగా 100 శ్లోకాలు సౌందర్యలహరి కూడా రికార్డ్ చేశానండి. యా. సో అలా ఒక పక్క అవి సాగుతూ ఉన్నాయి. పాప్కి వచ్చేసరికి ఒక చిన్న బ్రేక్, ఎందుకంటే ఒకటి నేను చెప్పినట్టు బిజినెస్, ఫ్యామిలీ, చైల్డ్, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, అండ్ స్పిరిచువల్ మ్యూజిక్ డింట్ పుట్ సో మచ్ ఆ ప్రెషర్ లేదు. స్పిరిచువల్ మ్యూజిక్తో ఇట్స్ ఈజియర్ కదండి కొంచెం, అది ఇట్స్ మోర్. పాప్ అనేసరికి ప్రొడక్షను, కాస్ట్యూమ్స్, డాన్స్, రిహర్సల్స్, లైక్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, మెనీ ఆస్పెక్ట్స్. ఒక్క పాయింట్, మనీ ఈజ్ ఆల్సో నాట్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. యాక్చువల్లీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అసలు ఒక్కొక్క ఫ్రేమ్, ఇప్పుడు మీరు పాట పెట్టినా కూడా మనం పెట్టిన మనీ అనేది రిటర్న్ రాకపోతే ఆ సాటిస్ఫాక్షన్ అనేది. అండ్ నాకు ఇప్పుడు దాకా మ్యూజిక్లో మనీ అనేది పోవటం అనేది లేదు, అలవాట్లేదు. డే 0 నుంచి ఇప్పుడు దాకా మ్యూజిక్ హ్యాస్ ఓన్లీ డన్ గుడ్ టు మీ ఇన్ ఆల్వేస్. వర్స్ట్ కేస్ వాజ్ ఈవెన్ అయ్యామేమో కానీ ఎప్పుడు పోవటం అనేది జరగలేదు, ఎంత ఏం చేసినా. సో ఆ నమ్మకం ఎప్పుడు సమ్హౌ ఐ హ్యాడ్ దట్ విల్ ఫిగర్ అవుట్ అ వే అని. కానీ multiple commitments, my presence physically required at different points in my life for business.